హైయెస్ట్ వ్యూస్ వచ్చిన పోస్ట్ ఏదైనా ఉందంటే మాత్రం మన డార్లింగ్ ప్రభాస్ మీద నేపాల్లో ఒక విలేజ్ కి పేరు ఉందని ఒక పోస్ట్ చేసిన అనమాట. ప్రభాస్ విలేజ్ అని ఈ పోస్ట్ కి అనమాట హైయెస్ట్ లైక్స్ అయితే వచ్చినాయి అనమాట. 2,23,000 లైక్స్ అయితే వచ్చినాయి. 24 lakhs అయితే రీచ్ వచ్చింది అనమాట. 24 lakhs వ్యూస్ అయితే వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ అయితే పెట్టిన అనమాట. ఆ రీల్ కూడా ఆల్మోస్ట్ 8,27,000 వ్యూస్ అయితే వచ్చింది. ప్రభాస్ అంట చూస్తున్నారు కదా, ప్రభాస్ ఇదిగో ఈ ఊరు ప్రభాస్. సడన్ గా ప్రభాస్ అని చూడగానే నా డార్లింగ్ ప్రభాస్ నేమ్ అయితే స్ట్రైక్ అయింది అనమాట. ఈ పోస్ట్ చాలా వైరల్ అయితే అయింది అనమాట. సో నేపాల్ రైడ్ లో నా వీడియోస్ కన్నా ఈ వీడియోస్ అంటే చాలా వైరల్ అయ్యింది. ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, గూగుల్లో మొత్తం వైరల్ అయిపోయింది అనమాట. అన్ని న్యూస్ ఛానల్లో వచ్చింది. కానీ పేరు ఎవరు పెట్టినని నా పేరు అయితే మెన్షన్ చేసలేరు. జస్ట్ ఒక తెలుగు మోటో బ్లాగర్ వెళ్ళినని మెన్షన్ చేసిండు. ప్రభాస్ విలేజ్ నేమ్ ఇన్ నేపాల్ అనుకుంటున్నా. ఏ విలేజ్ నేమ్ ఇన్ నేపాల్ నేమ్డ్ ప్రభాస్. ఇట్ గెయిన్ అటెన్షన్ వెన్ ఏ తెలుగు మోటో బ్లాగర్ నోటీస్ ద నేమ్ అండ్ సైన్ బోర్డ్ అండ్ షేర్డ్ ఏ వీడియో ఆన్లైన్ లీడింగ్ టు గోయింగ్ వైరల్. ద రీజన్ బిహైండ్ విలేజ్ బీయింగ్ నేమ్డ్ ప్రభాస్ ఇస్ రిమైనింగ్ అన్నోన్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒకసారి వెళ్ళి గూగుల్లో ప్రభాస్ విలేజ్ నేమ్ ఇన్ నేపాల్ అని కొట్టండి. మొత్తం లిస్ట్ అయితే వస్తుంది అనమాట. అన్ని పోస్టుల్లో మనం అయితే కనిపిస్తాం, కానీ మన పేరు అయితే ఎక్కడ మెన్షన్ చేయరు. ఈవెన్ న్యూస్ ఛానల్లో కూడా చాలా వచ్చినాయి. ఏదో తెలుగు మోటో బ్లాగర్ వెళ్ళి పెట్టినని చెప్పిండ్రు. అట్లే పోండి, ఎట్లయితే అయింది. మన ఫోటో అయితే మొత్తానికి అయితే వైరల్ అయింది. చూడండి ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేయండి. మెయిన్ గా వైరల్ అయింది అయితే మాత్రం ట్విట్టర్ లో చాలా వైరల్ అయింది. నేను ట్విట్టర్ ఎక్కువ యూస్ చేయాలి ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత. డార్లింగ్ ప్రభాస్ పేరు మీద ఒక విలేజ్ ఉందని మీరు కూడా ఒక వీడియో చూసింటారు. ఆ వీడియో ఫస్ట్ అయితే పెట్టింది అయితే నేనే అనమాట. సో నేనే పెట్టినా కాబట్టి నేనే చెప్తున్నా, ఎవరు చెప్పకపోయినా. ఫస్ట్ పోస్ట్ చేసింది అయితే మాత్రం నేనే అనమాట. మన సలార్ ప్రభాస్ డయాడ్ ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్ వల్లనే మన వీడియో అయితే ఇంత వైరల్ అయితే అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే మన డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇంత సపోర్ట్ చేస్తారని. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే చూపిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.